హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. రాజకీయ నాయకులు ఎప్పుడు ఒకే పార్టీలో ఉండరు. వాళ్ళు సీజన్ల వారీగా, అంటే ఎన్నికల సమయం వచ్చేసరికి ఈ పార్టీలోంచి ఆ పార్టీ, ఆ పార్టీలోంచి ఈ పార్టీ, ఏ పార్టీ గెలుస్తుందంటే ఆ పార్టీలోకి జంప్ అవడం మనం సర్వసాధారణంగా దేశ రాజకీయాల్లో చూస్తూ ఉంటాం. ఒక తెలుగు రాష్ట్రాలే కాదు, దేశ రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. మనకు బయట రాష్ట్రాల గురించి తెలియకపోవచ్చు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తాం కాబట్టి మనకు అర్థమైపోతుంది. అలా కొంతమంది రాజకీయ నాయకులు పార్టీలు మారి పొరపాటున టంగ్ స్లిప్ అయి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మనం కోకొల్లలు చూసాం. ఉదాహరణకి ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత పొరపాటున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభలోనే అదే కాంగ్రెస్ పార్టీని ఓడించండి అంటూ పుసుక్కున నోరు జారుతారనమాట. అంటే అలవాట్లో పొరపాటు. ఎందుకంటే ఆ 5 సంవత్సరాల పాటు అదే బీఆర్ఎస్లో ఉండి అదే కాంగ్రెస్ని విమర్శించి ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి పొరపాటున అలా కాంగ్రెస్ని విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటిదే ఒకటి వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ఒక అస్త్రంలా దొరికింది ఈ వీడియో. అదేంటంటే జూపల్లి కృష్ణారావు. ఈయన మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మంత్రిగా పనిచేశాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. బీఆర్ఎస్ నుంచి కూడా గెలిచి మంత్రి అయ్యారు. ఆ తర్వాత పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గెలిచి మళ్ళీ మంత్రి అయ్యారు. కానీ అలవాట్లో పొరపాటుగా ఆయన ఎక్కడ ఏం మాట్లాడాలో మరి మర్చిపోయారా అంటే, నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ పాత పార్టీలో ఉన్నానని మాట్లాడాడో తెలియదు, కానీ ఆయన ఒక కామెంట్ చేశాడు. అదేంటంటే ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్కు వెళ్ళాడు. అక్కడ ఒక ప్రభుత్వ పరంగా ఒక కార్యక్రమానికి హాజరైన తర్వాత అక్కడి ప్రజలు, అంటే ఆ మీటింగ్కి వచ్చినటువంటి స్థానికులు ఈ బోత్ను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని చెప్పేసి ఆయనను కోరారు. దానికి ఆయన చేసిన కామెంట్ ఏంటంటే, నేను ఇప్పుడు హామీ ఇవ్వలేను, ఎందుకంటే గెలుస్తానో గెలవనో, ఒకవేళ నేను గెలిచిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తుందో లేదో, అంటే అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు. మరి ఇలాంటి టైంలో నేను ఏ విధంగా మీకు హామీ ఇవ్వగలను? అందుకే నేను ఇలాంటి హామీలు ఇవ్వలేను, ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు ఫ్యూచర్లో. అసలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో, నేను కూడా గెలుస్తానో లేదో అంటూ ఆయన పబ్లిక్లో ఆయన ఈ కామెంట్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ వీడియోను ఒక సెన్సేషన్ చేసేస్తున్నారు, ఒక ట్రెండ్ చేశారు ట్విట్టర్లో. అయితే కానీ నేను హామీ ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్న లేదు నాకే తెలియదు. పోనీ గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం వస్తుందో తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చింది స్కీమ్ ఇస్తుందో తెలియదు. నా దేవుడి నుంచి ఎంత ఇచ్చింటే ఇస్తా చెప్తా. అలా ఇప్పుడు ఈ వీడియో బీఆర్ఎస్ పార్టీకి ఒక అస్త్రంగా దొరకడంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అదిగో చూసారా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రే ఆయన ఇలాంటి కామెంట్ చేశాడు. వచ్చే ఎన్నికల్లో మనం గెలవలేం, మా కాంగ్రెస్ పార్టీ కూడా గెలవలేదు, నేను కూడా గెలవను అంటూ ఈ కామెంట్ చేశాడంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎంత దారుణంగా ఉందో, జనాల్లో ఈ పార్టీ పైన నమ్మకం చచ్చిపోయింది. అందుకే ఈ జూపల్లి కృష్ణారావు అలాంటి కామెంట్ చేశాడు. ఇక వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అంటూ వీళ్ళు పెద్ద ఎత్తున కామెంట్ చేయడం, ఆ వీడియోను వైరల్ చేయడం చూస్తున్నాం. ఇక ఈ వీడియో చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. ఆయన కూడా అలా మాట్లాడాల్సింది కాదు, పొరపాటున మాట్లాడి ఉంటాడేమో అని చెప్పేసి ఆయన ఇంకొకసారి ఎవరైనా నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడండి, మీరు ఏ పార్టీలో ఉన్నారో కాస్త సోయి తెచ్చుకొని మాట్లాడండి అంటూ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి గారు వీళ్లకు కాస్త సున్నితంగానే వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది.